వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. అవర్ టుడేస్ టాపిక్ ఈస్ ఈకేఎస్ క్లస్టర్ను క్రియేట్ చేయడం ఎలా. ఈకేఎస్ క్లస్టర్ యాక్చువల్గా మనం ప్రీవియస్ సెషన్లో ఏం చూసాము, కంటైనర్స్ను క్రియేట్ చేయడము అండ్ వాటిలో టాస్క్స్ ఇవ్వడము, వాటిని రన్ చేయడము, ఇంజినెక్స్ను లాంచ్ చేయడము, డాకర్ హబ్లో నుండి మనము ఇమేజ్ను పుల్ చేసుకొని చేసాం. అది కాకుండా మనకు ఈకేఎస్ పాపులర్ అండ్ ఫేమస్ అండ్ క్యూబర్నెటిస్ దాంట్లో క్యూబర్నెటిస్ దాంట్లో క్యూబర్నెటిస్ దాంట్లో కాదు, ఏడబ్ల్యూఎస్లో క్యూబర్నెటిస్ కానీ ఈకేఎస్ కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సర్వీసెస్. దాని గురించి మనం థియరిటికల్గా ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఈకేఎస్. ఫస్ట్ మన అమెజాన్ కన్సోల్కి లాగిన్ అయిన తర్వాత ఈకేఎస్ క్లస్టర్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఈ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్లో ఈ క్లస్టర్ దగ్గర మనము క్రియేట్ చేద్దాం. ఇదేది క్విక్ కాన్ఫిగరేషన్ విత్ ఈకేఎస్ ఆటో మోడ్. అంటే నీ ప్రజెన్స్ లేకుండా ఇది న్యూ వన్, నీ ప్రజెన్స్ లేకుండా వాడే మొత్తం క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, అది కాకుండా కస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే మీరు కస్టమ్గా కాన్ఫిగర్ చేసుకోవడం. ఇది యూజ్ ఈకేఎస్ మోడ్ ఆన్ ఆఫ్. ఓకే, నో ఇష్యూస్. ఇక్కడ నేను ఏమిస్తాను, రఘువీర్ క్లస్టర్ అని చెప్పేసి నేమ్ ఇచ్చుకుంటున్నా. ఈకేఎస్ అని కూడా పెడదామా, క్లస్టర్ ఈకేఎస్. ఓకే, డన్. ఇక్కడ నాకు ఒక రోల్ కావాలి, ఐఏఎం రోల్. దేనికి సంబంధించింది? క్లస్టర్ ఐఏఎం రోల్. ఈ క్లస్టర్కి సంబంధించింది అంటే ఈకేఎస్కి సంబంధించినవి నాకు ఒక రోల్ కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ నేను ఏం చేస్తాను, ఒక రోల్ను నేను క్రియేట్ చేసుకుంటాను, ఐఏఎం రోల్. నాకు దానికి ఏం కావాలి, ఐఏఎం రోల్. ఐఏఎం రోల్ ఓపెన్ చేసిన తర్వాత రోల్స్లోకి వెళ్ళినాము అంటే దానికి ఏమని పేరిద్దాం, ఈకేఎస్ ఈకేఎస్ క్లస్టర్ రోల్ అనే కాల్ చేద్దాం. మీరు ఏదైనా ఇచ్చుకోండి, బట్ నేను రోల్కు ఆ నేమ్ ఇచ్చుకుంటున్నా. సారీ, మై బ్యాడ్. నేను ఇక్కడ సెర్చ్ బటన్లో సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి ఏడబ్ల్యూఎస్ సర్వీస్. ఏడబ్ల్యూఎస్ సర్వీస్లో ఏ దానికోసం మీరు క్రియేట్ చేసేది, ఈకేఎస్, రైట్? ఈకేఎస్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఇక్కడ సర్వీసెస్లో మీకు ఏది కావాలి, ఈకేఎస్ క్లస్టర్ అనేది కావాల్సి ఉంటుంది. డన్. చూడండి, ఏడబ్ల్యూఎస్ సర్వీస్లో అలోస్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ లైక్ EC2, లాంబ్డా ఆర్ అదర్ ప్లాట్ఫామ్ యాక్షన్స్ ఇన్ దిస్ అకౌంట్. అండ్ సర్వీసెస్లో ఆర్ యూస్ కేస్ ఏది మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఈకేఎస్ అండ్ ఈకేఎస్ క్లస్టర్. ఇంకొకటి ఈకేఎస్ అనేది చార్జబుల్ అమ్మ, కొద్దిగా చూసుకొని. ఈకేఎస్ క్లస్టర్కు పాలసీ ఏదైతే ఉందో అది యాడ్ అయింది. అండ్ మనం దీనికి నేమ్ ఇద్దాం, ఈకేఎస్ క్లస్టర్ రోల్. అండ్ ఓకే ఓకే, దానికి సంబంధించిన ఎంట్రీస్ నాకు ఎంటర్ అయినాయి. డన్, క్రియేట్. ఇది క్రియేట్ అయిన తర్వాత నేను దీన్ని ఎక్కడ మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ. వేర్ ఇట్ ఈస్, ఇంకా రాలేదు. ఇక్కడ రీఫ్రెష్ చేసినామంటే ఇట్ విల్ కమ్. ఓకే, ఈకేఎస్ క్లస్టర్ రోల్. ఏమైనా చెప్పిన క్లస్టర్లో మిస్టర్ రికమెండెడ్ మేనేజ్ పాలసీస్ ఈకేఎస్ రోల్. ఓకే, నో ఇష్యూ. మనం జస్ట్ ఒక క్లస్టర్ను క్రియేట్ చేయడం అంతే మనది. దీనిలో ఏం మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ. అండ్ స్టాండర్డ్ వర్షన్ ఏది, లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. లేటెస్ట్ కాకుండా ప్రీవియస్ వర్షన్. ఓకే, రికమెండెడ్, ఎందుకంటే ఇది రీసెంట్గా ఎండ్ ఆఫ్ స్టార్టెడ్ సపోర్ట్ March 27th. అండ్ ఇది దిస్ వన్ ఈస్ మై లేటెస్ట్ వర్షన్, క్యూబర్నెటిస్ వర్షనింగ్లో. అండ్ స్టాండర్డ్ సపోర్ట్ అండ్ ఎక్స్టెండెడ్ సపోర్ట్, ఐ గో విత్ స్టాండర్డ్ సపోర్ట్. అండ్ ఇక్కడ ఆటో మోడ్ ఇదేం అవసరం లేదు, జనరల్ పర్పస్ అండ్ సిస్టమ్. ఓకే, వదిలేసేయండి, అవి రెండు సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ నోడ్ ఐఏఎం రోల్, ఇక్కడ వర్కర్ నోడ్స్ కూడా కోసం కూడా నాకు ఒక రోల్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక ఐఏఎం రోల్ నేను క్రియేట్ చేసుకోవాలి. విచ్ వన్? దానికి క్రియేట్ ఏ రోల్. ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్ కదా, ఈకేఎస్. అండ్ ఇవి ఒకవేళ సార్ మేము ఏ టైంలో ఏవి తీసుకోవాలి అని చెప్పేసి మాకు డౌట్స్ ఉన్నాయంటే, అమెజాన్లో డాక్యుమెంటేషన్, ఈకేఎస్ డాక్యుమెంటేషన్లో కానీ, అమెజాన్ వాడితే డాక్యుమెంటేషన్ ఉంటుంది, అమెజాన్ గైడ్ అని, అమెజాన్ డాక్యుమెంటేషన్ అని చెప్పేసి గైడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తే ఒక 5 minutes మీకు అర్థమైపోతుంది. చదవకుండా బ్లైండ్గా మీరు యాడ్ చేసుకోకండి ఈకేఎస్ క్లస్టర్. అండ్ మేబీ ఫర్గెట్ where it is, worker node. EC2 కోసం చేస్తున్నా, EC2 సారీ,
EC2 కోసం EC2 అండ్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాల్సింది EC2 సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఏ రోల్ కావాలి? నాకు EKS అమెజాన్ ఈకేఎస్ కంటైనర్ రిజిస్ట్రీ రావట్లేదా? ఈకేఎస్ EC2 కంటైనర్ EC2 కంటైనర్ రిజిస్ట్రీ రీడ్ ఓన్లీ యాక్సెస్ వేర్ ఇట్ ఈస్. ఇది ఫుల్ యాక్సెస్. ఎస్ దిస్ వన్. EC2 కంటైనర్ రిజిస్ట్రీ రీడ్ ఓన్లీ యాక్సెస్. నాకు ఇంకోటి ఏది కావాల్సి ఉంటుందంటే వర్కర్ నోడ్ కూడా. EKS వర్కర్ నోడ్ పాలసీ. ఎస్ దిస్ వన్. ఈ రెండు పాలసీలను నేను యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, దీనికి ఏమి ఇద్దాము పేరు? వర్కర్ నోడ్ అని చెప్పేసి ఇద్దాం. వర్కర్ నోడ్ EKS. మీరు పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూద్దాం యాడ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. వేర్ ఇట్ ఈస్. ఎస్ సార్. EC2 కంటైనర్ రిజిస్ట్రీ రీడ్ ఓన్లీ ఎస్ అండ్ వర్కర్ నోడ్ పాలసీ. డన్. ఈ రెండు మనము తీసుకొని క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత నాకు ఏమొస్తుంది ఇక్కడ? నాట్ దిస్ వన్. రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఎస్, వర్కర్ నోడ్కు నాకు వచ్చింది IAM నోట్స్ కోసం. అండ్ బూట్ స్ట్రాప్ క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇవన్నీ API కాల్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. API నో నెక్స్ట్ VPC ఐ గో విత్ డిఫాల్ట్లో నాకు ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయో ఆ సబ్నెట్స్ మొత్తం నాకు ఇక్కడ వస్తుంది. ఇఫ్ ఇది అడిషనల్ సెక్యూరిటీ గ్రూప్ మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ క్రియేట్ అడిషనల్ సెక్యూరిటీ గ్రూప్. అదర్వైజ్ మీరు డిఫాల్ట్గా వెళ్ళొచ్చు. డిఫాల్ట్గా దిస్ వన్. IPv4 డన్. ఓకే, నెక్స్ట్. అండ్ మెట్రిక్స్ నాకేం అవసరం లేదు ఇక్కడ. కంటైనర్ నెట్వర్క్ API సర్వర్ ఆడిట్ అథెంటికేషన్ ఇవేం అవసరం లేదు. నెక్స్ట్. అండ్ కోడ్ CDN ఇవి కూడా నాకేం అవసరం లేదు. ఇవన్నీ క్యూబర్నెటిస్ కోసం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మీకు అర్థమవుతుంది, లేదు అంటే కాదు. అండ్ ఓకే, లేటెస్ట్ వన్ ఉంది. రైట్, నెక్స్ట్. అండ్ ఒకసారి రివ్యూ చేసుకుందాం ఏం తీసుకున్నామో. నేమ్ వచ్చేసి ఇది అండ్ వర్షన్ దిస్ వన్. అప్డేట్ స్టాండర్డ్ సపోర్ట్. ఓకే, ఇది ఎనేబుల్ ఉన్నా డిజేబుల్ ఉన్నా ఏం ఫరక్ ఏం పడదు. అది అడిషనల్ సపోర్ట్ అనుకోవచ్చు అంతే. అండ్ కంట్రోల్ ప్లేన్ దిస్ వన్. అబౌట్ ఓకే, నెట్వర్కింగ్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ అండ్ 3 సబ్నెట్స్, క్లస్టర్ ఎండ్ పాయింట్స్. అండ్ డన్. ఓకే, క్రియేట్. ఇది క్రియేట్ కావడానికి నాకు క్యూబర్నెటిస్ కదా క్లస్టర్ నేను క్రియేట్ చేసేది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఇమీడియట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఇది చార్జబుల్. అదొకటి గుర్తుకు పెట్టుకోండి. క్యూబర్నెటిస్లో EKS క్లస్టర్ ఏది మీరు టచ్ చేసినా కూడా చార్జెస్ అనేటివి కొద్దిగా హైగానే పడతాయి. కాబట్టి మీరు ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నేను ఒక 2 మినిట్స్ వీడియో పాజ్ చేస్తున్నా. వై? బికాజ్ దీనికోసం కొద్దిగా క్లస్టర్ లాంచ్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. దట్ ఈస్ వై. ఓకే, మై క్లస్టర్ గాట్ క్రియేటెడ్. ఇక్కడ మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ నా క్లస్టర్ యాక్టివేట్లోకి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకు టైం తీసుకునింది. ఓకే, బేస్డ్ ఆన్ దట్ మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అప్గ్రేడ్ ఇన్సైట్స్ ఇవన్నీ మనము ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన క్లస్టర్కి సంబంధించిన కంప్యూట్ పవర్ మీరు చూసుకోవాలనుకుంటే, నోడ్స్ ఏవైనా యాడ్ చేయాలి, నోడ్ గ్రూప్స్ యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ నోడ్ గ్రూప్స్ ఫ్రమ్ హియర్. అండ్ యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ చార్జబుల్ కాబట్టి నేను అంత డీప్గా డిస్కస్ చేయను. జస్ట్ క్లస్టర్ను క్రియేట్ చేయడం ఎలా క్రియేటెడ్ 15 మినిట్స్ అగో అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా కొద్దిగా క్రియేట్ చేసుకొని ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి. మనం నోట్స్ను ఫార్గెట్ కానీ లేకపోతే EC2 కానీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ క్రియేట్ లైక్ దిస్. ఓకే, నోట్ గ్రూప్స్లో క్రియేట్ చేయాలనుకుంటే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను యాక్చువల్గా నోడ్ గ్రూప్స్ ఒకటి యాడ్ చేసుకుంటే అని చెప్పిన కదా. ఇవన్నీ చూద్దాం. ఓవర్వ్యూలో ఏమున్నాయి, రిసోర్సెస్లో ఏమున్నాయి, అండ్ కంప్యూట్ పవర్లో ఏమున్నాయి, నెట్వర్కింగ్ ఎవ్రీథింగ్ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓవర్వ్యూలో చూసినారంటే మీ API సర్వర్ ఎండ్ పాయింట్ సంబంధించినవి అండ్ మీ క్లస్టర్ IAMది ARN అండ్ క్లస్టర్ ARN ఇవన్నీ మనము ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ EKS ఆటో మోడ్ మనం బై డిఫాల్ట్ అది ఎనేబుల్లో ఉంది, బట్ మనం డిజేబుల్లో కూడా చేసుకోవచ్చు. వర్షనింగ్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ అండ్ డెలిషన్ ప్రొటెక్షన్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. అండ్ రిసోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినామంటే దీస్ ఆల్ ఆర్ పార్ట్స్ సంబంధించిన క్యూబర్నెటిస్కి సంబంధించినవి.
ఓకే, క్యూబర్నెటీస్ సంబంధించిన స్టిల్ ఇవన్నీ పెండింగ్ స్టేట్లోనే ఉన్నాయి. ఇవన్నీ క్యూబర్నెటీస్ పాడ్ టెంప్లెట్స్ కానీ పాడ్స్, రెప్లికా సెట్స్, ఇవన్నీ ప్యూర్ క్యూబర్నెటీస్ వాళ్ళకు కొద్దిగా హ్యాండీగా ఉంటుంది ఇవి. ఓకే, ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్లో ఏ టైప్ ఆఫ్ డ్రైవ్స్ నేను ఈఎఫ్ఎస్ యూజ్ చేయాలా లేకపోతే ఈబిఎస్ వాల్యూమ్స్ యూజ్ చేయాలా అనేటివి. అండ్ కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినామంటే నాకు నోట్స్ ఇక్కడ నిల్లు ఏం లేవు. బట్ నోట్ కాన్ఫిగరేషన్ నేను ఇక్కడ జనరల్ పర్పస్ సిస్టమ్ అని చెప్పేసి అక్కడ రెండు సెలెక్ట్ చేసుకున్నాను, నాట్ రెడీ స్టేటస్. బట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా వెళ్ళి వీడియోలో చూడండి. బిల్టిన్ మోడ్స్ ఏవి అక్కడ రెండు ఉన్నాయి, డిఫాల్ట్గా అవి సెలెక్ట్ అయిపోయినాయి. అండ్ నోట్ గ్రూప్స్ మీరు ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే లైక్ దిస్, మీరు ఏదైనా పర్టికులర్గా ఒక టెంప్లెట్ ఉంది మీ దగ్గర, ఆ టెంప్లెట్ని బేస్ చేసుకొని లాంచ్ చేసుకోవాలా, నోట్ గ్రూప్కి ఏదైనా నేమ్ ఇవ్వాలా. నా దగ్గర నోట్ గ్రూప్కి ఆల్రెడీ నోట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, అది ఇచ్చేస్తాను. అండ్ లాంచ్ టెంప్లెట్, ఈ టెంప్లెట్ని బేస్ చేసుకుని నాకు ఇన్స్టెన్సెస్ లాంచ్ కావాలా అని చెప్పేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ క్యూబర్నెటీస్ టేబుల్స్ ఇవన్నీ. అండ్ ఇంకొకటి, ఇది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి మళ్ళీ అక్కడే చూద్దాము కంప్యూట్ దాంట్లో వేర్ ఇట్ ఈస్ ఇక్కడ నేను యూజ్ చేస్తే ఇక్కడ నోడ్ గ్రూప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నోడ్ గ్రూప్స్ అంటే మాన్యువల్గా మీరు మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ మీరైనా మేనేజ్ చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ అయినా మేనేజ్ చేయొచ్చు. ఈ రకంగా లేదు నాకు ఈ హెడేక్ అంత అవసరం లేదనుకుంటే నేను ఫార్గెట్ ప్రొఫైల్స్ అని చెప్పేసి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ ఫార్గెట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకొని ఏది దానికి సంబంధించిన ఒక రోల్ మనం క్రియేట్ చేసుకున్నామంటే మీరు మేనేజ్ చేసేది ఈ క్లస్టర్ని ఏదైతే ఉందో మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరు మేనేజ్ చేస్తారు? మొత్తం అమెజాన్ వాడే చూసుకుంటారు ఫార్గెట్ సెలెక్ట్ చేసుకుంటే. లేదు ఈ క్లస్టర్లో ఉన్న కంప్యూట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం నేనే మేనేజ్ చేసుకుంటాను ఆ నోడ్ గ్రూప్ని అనుకున్నప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాము? ఇక్కడ గ్రూప్ నోడ్ గ్రూప్లో ఆ గ్రూప్ను మీరు యాడ్ చేసుకుంటారు. నోడ్ ఐఎం రోల్ అండ్ ఏదో ఒకటి పేరు ఏదో ఒకటి ఇచ్చేసిన అండ్ లాంచ్ టెంప్లెట్ని బేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ లాంచ్ అయ్యేటప్పుడు ఏది తీసుకోవాలి అని చెప్పేసి, కెపాసిటీ ఆన్ డిమాండా లేకపోతే ఇంకోటి ఏముంటుంది, స్పాట్ కూడా ఉంటుంది. ఆన్ డిమాండ్ సర్వీసా లేకపోతే స్పాట్ అని చెప్పేసి. అండ్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారు అంటే T3నా ఎక్స్ లార్జా ఏది. అండ్ డిస్క్ సైజ్ ఈబిఎస్ వాళ్ళు అంటే నెట్వర్క్ డ్రైవ్ ఈబిఎస్ దాని వాల్యూమ్ సైజ్ ఎంత ఉండాలి, నోడ్ గ్రూప్ స్కేలింగ్ కాన్ఫిగరేషన్ అండ్ డిజైర్డ్ ఎన్ని లాంచ్ కావాలి, మినిమం కెపాసిటీ ఎంత, మాక్సిమం కెపాసిటీ ఎంత, ఇవి సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏముంటుంది మీకు ఇన్స్టెన్స్ అనేది కౌంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. నోడ్ గ్రూప్ అప్డేట్ కాన్ఫిగరేషన్ ఏమైనా మీరు మాక్సిమం అన్అవైలబుల్ పర్సెంటేజ్ ఇవి అవసరం లేదండి, నార్మల్గా వదిలేసేయండి, మరి అంత డీప్గా అవసరం లేదు. ఓకే, లైక్ మనం ఒకటి ఈసీఎస్ క్లస్టర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈకేఎస్ క్లస్టర్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే నోడ్ గ్రూప్స్ అయినా లాంచ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫార్గెట్ అయినా లాంచ్ చేసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫార్గెట్ అంటే సర్వర్లెస్, మీరు డైరెక్ట్గా మీరు లాంచ్ చేసుకోవచ్చు. అండ్ నోడ్ గ్రూప్లో అయితే మీరు ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటిని మీరే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో స్కేలింగ్ చేయడము, లోడ్ బ్యాలెన్సింగ్ చేయడము ఇవన్నీ. ఓకే రైట్, దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. క్రియేట్ కావడానికి కొద్దిగా టైం ఎక్కువనే తీసుకునింది, ఆల్మోస్ట్ 10 to 15 minutes. బట్ ఒకటి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, మీది ఏదైతే క్రియేట్ అయ్యి ఉందో ఈ క్లస్టర్ను కంపల్సరీ రిజిస్టర్ అవసరం లేదు. క్లస్టర్స్, వేర్ ఇస్ మై క్లస్టర్, దిస్ వన్, డెలీట్ ఆ నేమ్ ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్ ఇక్కడ ఇవ్వలేదా? ఇస్తాడు మామూలుగా. రఘువీర్ క్లస్టర్ ఈకేఎస్, రఘువీర్ హైఫన్ క్లస్టర్ ఈకేఎస్. మీరు ఒకవేళ నోట్స్ కనుక క్రియేట్ చేసి ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇది డెలిటింగ్ అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు నోట్స్ కనుక క్రియేట్ చేసి ఉంటే ఆ నోట్స్ డెలిట్ అయిన తర్వాతనే మీరు క్లస్టర్ను డెలిట్ చేయడానికి అవుతుంది. డైరెక్ట్గా ఇది డెలిట్ చేయడానికి కాదు, ఎందుకంటే దీనిలో రన్నింగ్ అయ్యే ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అది ఫార్గెట్ కావచ్చు లేకపోతే మీరు మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ ఏవైనా సెలెక్ట్ చేసుకున్నచ్చు నోట్ గ్రూప్లో. కాబట్టి ఫస్ట్ ఒకవేళ ఇన్ కేస్ మీరు క్రియేట్ చేసి ఉంటే అది డెలిట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ క్లస్టర్ని డెలిట్ చేయండి, దీనికి టైం తీసుకుంటుంది. ఈ కేస్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇంకా ఏమైనా క్రియేట్ చేశానా, రోల్స్ క్రియేట్ చేసుకున్నాను. నాకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఆ రోల్స్ను కూడా డెలిట్ చేస్తాను. ఏది? నాట్ దిస్ వన్, సర్వీస్ రోల్ నాట్ దిస్ వన్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్. నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి నేను సెర్చ్ చేసుకుంటున్నా. ఈసీఎస్ ఇన్స్టెన్స్ రోల్ ఇది కూడా నాకు అవసరం లేదు. ఈ కేఎస్ క్లస్టర్ రోల్ ఎస్ దిస్ వన్. అండ్ రీడ్ ఓన్లీ ఒకటి నేను ఒకటి ఇచ్చినట్టున్నాను కదా, రీడ్ ఓన్లీ రోల్ ఎక్కడ? EC2 రీడ్ ఓన్లీ ఇవ్వలేదా? నేను క్రియేట్ చేశాను ఒకటి. ఓకే, నో ఇష్యూస్. delete and refresh any Amazon EKS service role. Yes, this one.
సర్వీస్ రోల్ ఫర్ అండ్ ఇంకా ఏది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా డిలీట్ చేద్దాం. ఆ, అవసరం లేనివి ఎప్పుడెప్పుడు డిలీట్ చేసేసుకుంటా ఉంటే మీకు కూడా కొద్దిగా ఈజీ అవుతుంది అంతే. ఓకే, నాకు ఇది డిలీట్ కావడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, అరౌండ్ 5 to 10 minutes తీసుకుంటుంది డిలీటింగ్. ఓకే, చలో. మీరు ఏం చేస్తారు, ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనము క్లీనప్ మొత్తం నేను ఏ రకంగా చేశానో ఆ క్లీనప్ కూడా మీరు చేసేసుకోండి. రైట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.